హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అండి. చూడండి ఎంత బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊడుతుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా ఎగ్స్ని తీసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఎగ్ షెల్లు నీట్గా రావాలి అంటే అందులో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. అప్పుడు ఎగ్ షెల్ మనకి నీట్గా వస్తుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్పాను. అలా అక్కడ ఎగ్స్ ఉడుకుతుండగా ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా సన్నగా చాప్ చేసుకొని పక్కన ఉంచుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ ఇలా ఫ్రై అవుతూ ఉండగా బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఇక్కడ 300 గ్రాములు బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ ఫైన్ క్వాలిటీ అయితే బిర్యానీ టేస్ట్ బాగా వస్తుందండి. ఏ రైస్ అయినా బిర్యానీయేనండి, బట్ ఫైన్ క్వాలిటీ రైస్ అయితేనేమో టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేనైతే ఇక్కడ ఫైన్ క్వాలిటీ రైస్ తీసుకున్నానండి. ఇలా రైస్ని శుభ్రంగా కడుక్కొని 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయాయి. అలా ఆనియన్స్ ఫ్రై అయ్యగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రైస్ నానబెట్టి 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఇందులోకి మసాలాలన్నీ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, ఒక 3 నుంచి 4 మిరియాలు, 3 ఇలాచి, చిన్న సైజు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాయి జీరా, ఒక చిన్న సైజు బిర్యానీ ఫ్లవరు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ వక్క నిమ్మకాయని తీసుకొని ఇలా నిమ్మరసాన్ని పిండుకొని ఆ ముక్కను కూడా అందులోనే వేసి ఉడికించుకోవాలి. రైస్ 90% ఉడకాలండి. అలా అక్కడ రైస్ ఉడుకుతుండగా మనం ఎగ్స్ని మ్యారినేట్ చేసుకోవాలి. వాటి కోసం 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క, 1 స్టార్ ఫ్లవరు, గరం మసాలా దినుసులు, గరం మసాలా పౌడరు, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, 1 చిన్న సైజు పచ్చిమిర్చి వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మెల్లిగా కలుపుకోవాలండి. ఆల్రెడీ నాకు 1 ఎగ్ చితికిపోయింది. ఎగ్స్ చితకకుండా మెల్లిగా కలుపుకోండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు రైస్ రెడీ అయిపోతుంది. బిర్యానీ రైస్ ఇలా 90% ఉడికిన తర్వాత ఆ రైస్ని ఈ ఎగ్స్ మీద లేయర్గా వేసుకోవాలి. లాస్ట్లో రైస్ అంతా లేయర్గా వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్,
కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్తోనండి బిర్యానీ టేస్ట్ అంతా వచ్చేది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక వెయిట్ పెట్టి 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. ఆల్రెడీ 90% ఉడుకుతుంది కాబట్టి 10 నిమిషాలు దమ్ చేస్తే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ రెస్ట్కి ఇచ్చేసి తర్వాత మూత తీసి చూస్తే చూడండి, అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, ఎగ్ కూడా ఎంత బాగా ఫ్రై అయ్యిందో, రైస్ కూడా ఇలా ఎంత సూపర్గా వచ్చిందో చూడండి, ఎంత బాగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. సేమ్ చికెన్ బిర్యానీ లాగానే ఉంది టేస్ట్ అయితే. నచ్చిందా? నచ్చితే ఇలా చల్లని రైతా, కీరా, ఆనియన్తో ఇలా సర్వ్ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.